వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మహిళల కోసం ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను. అదేంటంటే ఇన్ఫెర్టిలిటీ ఇన్ ఫీమేల్స్. మహిళల్లో వంధత్వం గురించి, వాటి యొక్క కారణాల గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరిదాకా చూడండి. ముఖ్యంగా భారతదేశంలో సుమారు 10% మంది మహిళలు ఈ యొక్క ప్రాబ్లమ్ని ఎదుర్కొంటున్నారు. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కాపురం చేస్తూ ఎటువంటి ఓరల్ పిల్స్, కండోమ్స్ లాంటి టెంపరీ మెజర్స్ వాడకుండా 1 సంవత్సరం పాటు దాంపత్య జీవితము జరిపినప్పటికీ కూడా పిల్లలు కలగపోవటానికి గల కారణాలను దారితీసేటువంటి యొక్క స్థితిని మనము వంధత్వము లేదా ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ అంటాం. అయితే ఈ ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ అనేది ముఖ్యంగా మహిళల్లో 30 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది. 35 సంవత్సరాల తర్వాత ఈ యొక్క స్థితి ఇంకా ఎక్కువైపోతుంది. అయితే ఇక్కడ ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీలో తరచుగా గర్భస్రావాలు జరగడం కూడా ఒక ప్రాబ్లమే, ఒక భాగమే. అయితే ఇక ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీని మనం 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ, రెండోది సెకండరీ ఇన్ఫెర్టిలిటీ. ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటే స్త్రీ తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా గర్భాన్ని ధరించదు. ఇలాంటి స్థితిని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటాము. సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే స్త్రీ మొదటి కాన్పు జరుగుతుంది, అంటే గర్భం ధరిస్తుంది, కానీ రెండో కాన్పు కోసం చాలా సంవత్సరాల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. అంటే రెండో కాన్పు అందుకోదన్నమాట. దీన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటాం. అయితే వాటి కారణాల గురించి నేను మీకు చెప్తున్నాను. ముఖ్యంగా ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ కారణాల్లో అన్ఓవల్యూషన్ ఒకటి. అంటే అన్ఓవల్యూషన్ అంటే మన స్త్రీల యొక్క అండాశయంలో సరైనటువంటి అండాలు రిలీజ్ కాకపోవటం చేత మనకి ఈ యొక్క ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ కలుగుతుంది. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వలన, ముఖ్యంగా దాన్ని ఎలుగోమనీరియా అంటాము, లేదా పీరియడ్స్ అసలు లేకపోవటం దీన్ని అమినోరియా అంటాము, లేదా పీరియడ్స్ జరిగినప్పుడు ఎక్కువ ఋతుస్రావం, రక్తము రావటం దీన్ని మెనోరేజియా అంటాము. ఇలాంటి కారణాల చేత మనకి స్త్రీలలో ఇన్ఫెర్టిలిటీ అనేది కలుగుతుంది. ఇదొక కారణం. అయితే సెకండ్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఎండోమెట్రియాసిస్ అనేటువంటి ఒక ప్రాబ్లం. ఎండోమెట్రియాసిస్ అనేది గర్భాశయంలో, ఫెలోపియన్ ట్యూబ్స్లో, ఓవరీస్ లోపల ఉన్నటువంటి ఒక పొర. ఈ పొర ఏమవుతుందంటే బయటకు వచ్చేసి యొక్క ఫెలోపియన్ ట్యూబ్స్ని మూసివేసి గర్భాశయంలో, ముఖ్యంగా గర్భాశయ గోడల్ని మూసివేసి ఇంప్లాంటేషన్ జరగకుండా, అంటే పిండం పెరగకుండా చేస్తుంది అనమాట. ఇదొక ప్రధానమైనటువంటి కారణం. అలాగే ఇంకా మనం కారణాల్లోకి వెళ్తే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, పిఐడి అంటాం. ఏంటది అంటే మనకి స్త్రీ యొక్క గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ వల్ల, ముఖ్యంగా కొన్ని రకాల బ్యాక్టీరియాస్, ముఖ్యంగా వచ్చేసరికి గొనోరియా, తర్వాత క్లైమీడియా లాంటి బ్యాక్టీరియా వలన గర్భాశయం లోపల ఫిలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్, గర్భాశయం కూడా ఇన్ఫెక్షన్తో, వాపు, నొప్పితో కూడా అక్కడ స్కార్ టిష్యూ ఏర్పడిపోయి అక్కడ గర్భాశయం లోపల పొత్తికడుపు నొప్పి ఏర్పడి కూడా సరైనటువంటి ఇంప్లాంటేషన్ జరగ కూడా పిల్లల్లో, ముఖ్యంగా మహిళల్లో వంధత్వం అనేది జరుగుతుంది. ఇలాంటి దీంతో పాటు యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయం లోపల అనేక రకమైన పాలిప్స్ కానీ, గడ్డలు కానీ ఉండటం వల్ల ఈ రకంగా ఫెలోపియన్, ముఖ్యంగా యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా మనం పిల్లలు కలవకపోవడానికి ప్రధానమైన కారణము. సో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్